నటి బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డిపై కేసు విషయానికి వచ్చేద్దాం. ఆమెపై ఒక కేసు ఫైల్ అయిందన్న విషయం మనం ఈ రోజు ఉదయం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తన కొడుకు దగ్గర కోట్ల రూపాయలు కాజేసింది అంటూ లండన్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. వారం రోజుల క్రితం నమోదైన కేసు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సినీ నటి అశురెడ్డిపై హైదరాబాద్ సిసిఎస్ లో కేసు ఫైల్ అయింది. పెళ్లి పేరుతో ఆమె 9,30,00,000 రూపాయలు మోసం చేస్తుందని కంప్లైంట్ ఇచ్చారు బాధితుడి తండ్రి సత్యనారాయణ. 2018 నుంచి డబ్బులు తీసుకుంది అని చెప్తున్నారు బాధితుడి తండ్రి సత్యనారాయణ. 9,30,00,000 రూపాయల విలువైన వస్తువులు కొనుగోలు చేసిందని ఆరోపిస్తున్నారు. అశురెడ్డి సోదరికి కూడా 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా కంప్లైంట్ లో పొందుపరిచారు. అశ్విని రెడ్డి అలియాస్ అశురెడ్డి తండ్రి కొయ్య వెంకట కృష్ణారెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్, మీపై మీ కుటుంబంపై డబ్బులు తీసుకొని మోసం చేశారు పెళ్లి పేరుతో అని సత్యనారాయణమూర్తి అలాగే ధర్మారావు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కేసును ఫైల్ చేశారు. మీ మీద అభియోగం కూడా ఉంది. మీరు ఏమంటారు? వాళ్ళు ఎలాగ పరిచయం మీకు? మాకు 2021లో ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. వస్తే ఇలాగ మేము సత్యనారాయణమూర్తి గారండి కాకినాడ నుంచి మాట్లాడుతున్నాం, ఒకసారి మీతో పాటాడాలండి పాప సంబంధం గురించి అన్నారు. అడిగా మా పాప మీకెలా తెలిసిన అడిగామండి. అడిగితే పాపన బాబు కొలీగ్స్ అండి అబ్రాడ్లో, సో వాళ్ళిద్దరికి నచ్చిందండి అంటే అయితే ఫోన్లో ఎందుకు రండి అయితే మాట్లాడదాం అని అన్నామండి. సో ఇంటికి వచ్చారు. ఆ రోజు వస్తే కూర్చున్నారు. ఆయన తోడలుడు వచ్చారు ఇంటికి. ఇది 2021లో జరిగిందండి. వచ్చిన తర్వాత అంతా బాగా మాట్లాడారు 1 అవర్. వాళ్ళ మాకు ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పారు. కాకినాడ వాళ్ళది బేసు. నేను అడిగాను ఏం చేస్తుంటారంటే మాది ఫైనాన్స్ కంపెనీ అని చెప్పారు. సరే అని చెప్పి మేము అన్ని ప్రపోజల్ అంతా మేము స్టడీ చేస్తూ ఉండి నాన్నగారు ఉన్నారు. అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే మేము అన్నీ కబురు పెడతా ఉండి మళ్ళీ మీకు అవసరమైతే మేము వస్తూ ఉండి అన్నారు. రండి మీరు కూడా మా గురించి తెలియాలి కదా అన్నారు. తప్పకుండా వస్తూ ఉన్నాం. ఇది అయిపోయిన ఒక 2-3 months తర్వాత అక్కడ నాకు వెల్ విషర్స్ ఉన్నారండి. నేను కాకినాడ వెళ్దాం అనుకున్నాను, అసలు వాట్ స్టడీ చేద్దామని. వెళ్దాం అంటే ఈ లోపల ఎందుకైనా మంచిదని మనకు తెలిసిన ఫ్రెండ్స్ 2-3 ఉంటే వాళ్ళని అడిగాను నేను. ఇలాగ కాకినాడ నుంచి ఇలా వచ్చిందండి సోయన్స్ అంటే ఏంటండి బ్యాక్గ్రౌండ్ అంటే అబ్బా వాళ్ళది డైలీ ఫైనాన్స్ అండి, వాళ్ళ మీద కాల్ మనీ కేసులు కూడా ఉన్నాయండి అని చెప్పారండి. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అంటే అప్పుడు తండ్రి గురించి పక్కన పెట్టండి, అబ్బాయి సంగతి ఏంటని అడిగానండి. అబ్బాయి అబ్రాడ్లో ఉంటాడు కదా, మనకేం ఇబ్బంది ఉంటుంది అబ్బాయితోటి అని ఉద్దేశంతో అడిగాను. అడిగితే అబ్బాయి మీద కూడా అప్పటికి ఏదో డైవర్స్ కేసు రన్ అవుతుందండి. హీ వాజ్ మ్యారీడ్. అండ్ మ్యారేజ్ కూడా ఎవరికి చేసుకుంటాట, వాళ్ళ సిస్టర్ హస్బెండ్ చెల్లెల్ని. దే ఆర్ ఫ్రమ్ యానం ఇట్ సిమ్స్. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ యానంలో చాలా మంచి సంబంధం అండి, అమ్మాయిని టార్చర్ పెట్టి వదిలేసాడండి అని అన్నారు. వదిలేసి లీగల్గా ఏదో రన్ అవుతుంది కేసు అని చెప్పారు. దిస్ ఈజ్ ఇన్ 2021. సో ఇవన్నీ తెలిసాక నేను తగ్గిపోయాను, వచ్చేసాను. కాకినాడ వెళ్ళలేదు, ఇంకా వెళ్దాం అనుకున్నాను, డ్రాప్ చేసుకున్నాను. ఇంకా ఎప్పుడైతే ఏంటి వస్తామన్నా రాలేదంటే మేము చెప్తామని కావాలనే నేను డిలే చేశాను. మళ్ళీ ఒకరోజు డిమాండ్ చేశారు, ఏంటి వస్తామన్నా రాలేదని. మాకు ఇష్టం లేదండి, మీరు అన్నిసార్లు మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఫోన్ చేసేటప్పుడు మేము ఏదో రకంగా మేము ప్రొలాంగ్ చేస్తుంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. మీరు వద్దనుకున్నారు. దాదాపుగా 9.83 కోట్ల రూపాయలు బంగారం, నగదు, ఫ్లాట్ కూడా రాయించుకున్నారు అనేది వాళ్ళు చేస్తున్న ప్రధాన అభియోగం. అది ఎలా సాధ్యమని సార్ మీరు ఏమంటారు? ఇప్పుడు అలిగేషన్ ఏముందండి, అలిగేషన్ ఎవరైనా చేయొచ్చు. నాకు 100 కోట్లు నాకు ఆయన బాకీ అంటే అది అలిగేషనే కదా, అది దట్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. 100 కోట్లు ఎలాగ హ్యాండ్ చేతితో డబ్బు ఇచ్చాడు కదండి, దెర్ ఆర్ సమ్ రికార్డ్స్ ఎవిడెన్స్ ఉండాలి కదా. సో ఏమిచ్చినా ఎవిడెన్స్ ఉంటే తీసుకోమనండి, కాదని లేదు కదా. అయితే నాకు మాత్రం ఏం తెలియదు, నాకు ఇందులో అసలు 0 రోల్. తర్వాత నేను వాళ్ళ మొక్కలు కూడా నేను చూడలేదు, ఐ హావ్ నాట్ సీన్ దెమ్. మళ్ళీ చాలా రోజుల వరకు టచ్లో ఉన్నారు మీరు కాదని చెప్పిన తర్వాత కూడా హైదరాబాద్లో అని చెప్పి. ఐ కేమ్ టు నో లేటర్ స్టేజ్లో వాళ్ళ మదర్ మళ్ళీ నాకు రికమెండ్ చేశారు. అశురెడ్డి మదర్, షీ ఈజ్ రికమెండెడ్ మీ. చాలా మంచోడు అబ్బాయి. వాట్ యు నో, ఐ ఎన్క్వైర్డ్ అబౌట్ హిమ్. ఇది జరిగింది, అబ్బాయి మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి, అబ్బాయి ఆల్రెడీ డైవర్స్డ్, తెలుసుండి ఇదే నువ్వు చేసింది, డోంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్ అని నేను అక్కడే కట్ షాట్ అయిపోయింది. ఒకసారి పెళ్ళి వద్దనుకున్నారు, దాని తర్వాత మళ్ళీ టచ్లోకి వెళ్ళారు, మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని మళ్ళీ మోసం చేశారు 2 సార్లు అనేది వాళ్ళు చేస్తున్న అభియోగం. అది ఐ డోంట్ నో, అది ఏంటంటే చట్టం ఉంది కదండి, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు,
వాళ్ళు ప్రూవ్ చేయమనండి. దివ్యారెడ్డి అసురెడ్డి సోదరు దివ్యారెడ్డికి కూడా 50 లక్షల రూపాయల వరకు ఇచ్చినట్టు చెప్తున్నారు. దివ్యారెడ్డి ఈజ్ అ వర్కింగ్ లేడీ అండి. షీఈ్ వర్కింగ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ యుఎస్. తన 50 లక్షలు తీసుకుందంటే నేను నమ్మలేను. ఎందుకంటే తనకు ఉన్న ప్రాపర్టీస్ తనకు ఉన్నాయి. తను వెల్ సెటిల్డ్, షీఈ్ అ వర్కింగ్ లేడీ. అంచేత అది అంత ఫాల్స్. అశోరెడ్డితో హనీ ట్రాప్ చేయించారు నా కుమారుడికి అనేది ధర్మారావు తండ్రి చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఆరోపణ ఏదైనా చేయొచ్చండి. హనీ ట్రాప్ చేయొచ్చు, కిడ్నాప్ చేయొచ్చు, లేకపోతే రాబరీ చేయించారన్నా దట్స్ అన్ అలిగేషన్, అంతే కదా. అలిగేషన్ ప్రూవ్ చేయాలి కదా. అశోరెడ్డి ఎక్కడ ఉంది సార్, మీతో పాటు ఉందా? లేదు, నాతో ఉండదండి. తను హైదరాబాద్లో ఉంటుంది, నేను విశాఖపట్నంలో ఉంటాను. నేను ఇంచుమించు హైదరాబాద్ వెళ్ళి కూడా 8 months అయింది. సో నేను వెళ్ళిన హైదరాబాద్లో ఐ స్టే ఇన్ అ హోటల్ బికాజ్ నాకు ఆ ఫిలిం అట్మాస్ఫియర్ నాకు నచ్చదు. నేను చాలా దూరంగా ఉంటాను ఆ ఫిలిం. కానీ అశోరెడ్డికి ఆ రంగం పని ఎక్కువ ఇష్టం. తను షీఈ్ హైలీ క్వాలిఫైడ్ అండి. షీ గాట్ ఎ ఫ్రీ సీట్ ఇన్ ఇది. తను చాలా టాలెంటెడ్. క్యాంపస్లో జాబ్ వచ్చింది, కానీ ప్యాషన్, యాక్టింగ్ ప్యాషన్. నాకు అది డెడ్ అగైనెస్ట్. Day 1 నుంచి నేను వద్దంటున్నాను. తను ఇగో ఇయర్ అయిపోతుంది, ఇయర్ అయిపోయి వెళ్ళిపోతాను, నెక్స్ట్ ఇయర్ అయిపోయి వెళ్ళిపోతాను. కేవలం మదర్ ఎంకరేజ్మెంట్ వల్ల షీ ప్రొలాంగ్డ్. మీ మాట మీ వైఫ్ వినరా సార్? వాళ్ళ మాత్రం వినరా? వినరండి, వినరు. ఇంకా నేను చెప్పి ఇప్పుడు ఎక్స్పోజ్ చేసుకోలేం కదండి. మంది హిందూ ఆర్థడాక్స్ ఫ్యామిలీ మాది అని చేత మనం ఏం చేస్తాం, ఏదో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. సో మా ఫాదర్కి ఇష్టం లేదు. మేము తరచూ ఇలా చెప్తున్నానే. మా మదరు షీ వెంట్ అండ్ స్టేయింగ్ విత్ హర్ సిన్స్ 2015. మదర్ అక్కడే ఉంటున్నారు. అయితే ఏంటంటే మేము ఎటు సరే ఆడపిల్ల కదా, ప్రొటెక్షన్ ఉండాలి ఎవరో ఒకరు అని చెప్పి మేము ఆ వ్యూలో వీ సపోర్టెడ్. మదర్ పిల్ల దగ్గర ఉండడం బెటర్ అని వీఆర్ సపోర్టింగ్. కానీ వెనకాతలు ఎంత జరుగుతుందని నాకు తెలియదండి. కారణం ఎవరంటారు సార్? మదరేనండి, అంతే కదా. మరి తండ్రి కొడుకు తప్పు అయితే నేను ఐ థింక్ తండ్రి బాధ్యత, కూతురు తప్పు అయితే తల్లి బాధ్యత పడాలి, అంతే. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నా వాళ్ళ ఉన్నాయి, మీ వాళ్ళ ఉన్నాయి, అది ఫ్యాక్ట్. అది ఇంత జరిగిన వరకు తీసుకొచ్చారంటే మరి అశోరెడ్డి ఈజ్ ఇన్నోసెంట్. కేసు ఫైల్ అయిన తర్వాత మీ మీద కూడా కేసు వాళ్ళు దాంట్లో తీర్చారు, ఒకరుగా మీ పైన అభియోగం పెట్టారు. అయితే ఫర్దర్గా అశోరెడ్డి మీతో ఈ కేసు ఫైల్ అయిన తర్వాత ఏదైనా మాట్లాడారా? మీరు ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? నాతో నేను అడిగానండి, ఏంటి ఇలాగా న్యూస్ వస్తుందని చెప్పి అడిగాను. పేపర్లో ఏదో పడ్డది, నాకు ఎవరో కటింగ్ పంపించారు. అడిగితే చెప్పింది, నేను దూరంలో ఉన్నాను డాడీ, అవుట్ ఆఫ్ స్టేషన్లో. నేను వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెడతాను. ఈ సినిమా వాళ్ళ మీద ఈ అలిగేషన్స్ కామనే అంటే నేను అన్నాను, ఎవరో ఏమంటే ఇదే మీకు తెలుసు కదా కాకినాడ సంబంధం అన్న. నేను అప్పుడే చెప్పాను కదమ్మా వాళ్ళ తలకాయ నొప్పి అని. మళ్ళీ ఎందుకమ్మంటే లేదు నేను ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్, మీరేం వరీ అవ్వకండి, మీరు అవసరమైతే మీరు నాతో ఇక్కడికి వచ్చేయండి, మనం కలిసి అడ్రస్ చేద్దాం ప్రెస్కి అని అన్నారు. మీ భార్య మాట్లాడారా మీతో? నేను ఎక్కువ మాట్లాడినండి, ఎందుకంటే Day 1 నుంచి ఎప్పుడైతే తను ఫిల్మ్ ఫీల్డ్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి మాట్లాడడం మానేస్తాను. బిగ్ బాస్లో యాక్ట్ చేసిన రోజు నుంచి ఐ స్టాప్ టాకింగ్ టు మై వైఫ్ బికాజ్ ఐఎమ్ డెడ్ అగైనెస్ట్. ఆ ఇండస్ట్రీ మనకు సూట్ అవ్వదు. అశోరెడ్డితో మీరు ఎప్పుడు కలుస్తున్నారు? ఫర్దర్గా ఈ కేసు విషయంలో మీ మీద కూడా కేసు నమోదైంది కాబట్టి మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? నా మీద కేసు నమోదైందని అంటే కేసు ఏముందండి, ఎవరి మీద ఎవరైనా పెట్టొచ్చు. పెట్టారు వాళ్ళు కేసు, దే వాంట్ టు గివ్ మీ సమ్ ట్రబుల్, అంతే కదా. ఇప్పుడు నేను వెళ్ళి ప్రూవ్ చేసుకోవడానికి నా ఎఫర్ట్స్ నేను పుట్టప్ చేస్తాను. ఐ నో దట్ ఐఎమ్ జెన్యున్. నాకంటూ ఏం తీసుకోలేదు. నేను చూసింది ఒకే ఒకసారి వాళ్ళ ఫాదర్ని 2021లో చూశాను. బహుశా ఇప్పుడు చూసినా గుర్తుపట్టలేను. మోస్ట్ ప్రాబ్లీ టుడే ఈవినింగ్ బయలుదేరుతాను. మా పాప అవుట్ ఆఫ్ దీంట్లో ఉందా, అవుట్ స్టేషన్కి వెళ్ళిందండి, టెంపుల్ మధురై ఎక్కడికి వెళ్ళినట్టుంది. సో ఐ థింక్ టుడే నైట్ షీ విల్ రీచ్ హైదరాబాద్. కాల్ చేస్తే నేను ఫ్లైట్కి బయలుదేరుతానండి. అండ్ టుమారో మేబీ వీల్ అడ్రస్ ద ప్రెస్ అక్కడ, ఎందుకంటే నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి. తను ఏం చెప్తుంది నాకు, ఐఎమ్ వెరీ ఈగర్, నాకు మీలాగా చాలా ఆతృతగా ఉంది వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని తెలుసుకోవాలని. అది సో ఇది ఓవరాల్గా తమ కుటుంబంపై ఏదైతే కేసు నమోదైందో, అభియోగాలు వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారో, అభియోగాలు వచ్చాయో దానిపై పూర్తి స్థాయిలో మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు అశోరెడ్డి తండ్రి. మొత్తం మీద తాను ఈ సంబంధం వద్దనుకున్నప్పటికీ తనకు తెలియకుండా తల్లి కారణంగానే మళ్ళీ ధర్మారావు తనతో పాటు కలిసేందుకు వచ్చి ఆ తర్వాత ఇందరి పరిస్థితి దారితీసిందని చెప్తున్నారు అశోరెడ్డి తండ్రి కొయ్య వెంకటకృష్ణారెడ్డి. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.